జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, సరిగ్గా శుక్రవారం రోజుకి నువ్వు ఊహించని ధనం నీకు పెరగబోతుంది. నమ్మకంతో ఈ దుర్గమ్మ చెప్పేది విన్నావంటే, నా కోసంగా, నా దర్శన భాగ్యం కోసం నువ్వే వస్తావు. ఆ శుభకరమైన శుక్రవారం రోజున నీ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టేలా నేను చేయబోతున్నాను. నువ్వు కోల్పోయిన ధనం, నీకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి. నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ సొంతం చేస్తాను. అమ్మపై నమ్మకముంది కదా. ఆఖరి వరకు వింటే ఆనందిస్తావు. నువ్వు ఇప్పటి వరకు ఏ ధనం కోసమైతే ఇబ్బంది పడ్డావో, ఏ డబ్బు కోసమైతే అల్లాడిపోయావో, చుట్టూ చూస్తూ ఉన్నావో, అవన్నీ కూడా సరిచేయబోతున్నాను. అర్థం కావడం లేదా? ధనం కోసం నువ్వు మానసికంగా ఇబ్బంది పడ్డావు కదా. ఎన్నో మాటలు పడ్డావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు. నీ ఆదాయం మాత్రం ₹1 ఉంటే ఖర్చులు ₹10 అవుతున్నాయి. కుటుంబ ఖర్చులు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, బాధలు అంటూ ఇలా ఉన్న డబ్బంతా కూడా నీరులా కారిపోతుంది. నీకు వచ్చిన సంపాదనతో ఇల్లు ఎలా గడపాలో తెలియక అల్లాడిపోతున్నావు కదా. అలాంటి నీకు ఒక మంచి సలహాని నేను అందిస్తాను. అందుకే కదా ఈ అమ్మ ఉన్నది చెప్పు. నీకు మంచి సలహాలను, అలానే మంచి దారిని చూపడానికే కదా ఈ దుర్గమ్మ అవతారం ఎత్తింది. సరిగ్గా నేను చెప్పినట్లు చేశావు అంటే నీ ఆదాయం రెట్టింపు అయ్యి ఖర్చులన్నీ కూడా కనుమరుగైపోతాయి. అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి. ఏదైతే అవసరమో అదే చేస్తావు. నీ సంతానానికి ఒక మంచి అవకాశం వచ్చి ఎత్తులో ఉండాలనేదే కదా నీ కోరిక, నీ ఆశ. అవును తల్లి, నేను ఎలా ఉన్నా సరే నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ కోరుకున్నవన్నీ జరగాలి. అది చాలమ్మా నాకు. అంతకు మించి ఏమీ అవసరం లేదు. నేను పడ్డ బాధలు, నేను పడ్డ కష్టాలు, నేను ఎదుర్కొంటున్న సమస్యలు, నేను పడ్డ మాటలు, ఇవి ఏవీ కూడా నా పిల్లలు అస్సలు పడకూడదు. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు మొత్తం, వాళ్ళ జీవితాంతం సంతోషంగా ఉండాలమ్మా. ఒక్కరోజు కూడా వాళ్ళు ఒకరి దగ్గర మాట పడకూడదు, ఒకరి దగ్గర చేయి చాచకూడదు, ఒకరి దగ్గర ఇబ్బంది పడకూడదు. వాళ్ళు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు కదా. సరేలే, ఖచ్చితంగా అలానే జరిపిస్తాను. నువ్వు కోరినది నిస్వార్థమైన కోరిక అని నాకు తెలుసు. నీ కోరికలో న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిపిస్తాను. నీ బిడ్డ భవిష్యత్తుకు నేను పునాదిని వేయబోతున్నాను. భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు రేపు నీ బిడ్డ మొదలెడతాడు. ఇక అంతా నీ బిడ్డ ఒక్కొక్క అడుగు ముందుకి వేస్తూ నువ్వు అనుకున్న స్థాయికి ఎదగబోతున్నారు. నీ బాధ అంతా నీ పిల్లల గురించే కదా. అందుకే నేను ముందుగానే వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేశాను. నువ్వు అనుకున్నట్లే బ్రహ్మాండంగా వాళ్ళ జీవితం ఉంటుంది. ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, దుర్గమ్మ, నేను బాలేకపోయినా వాళ్ళు బాగుండాలి తల్లి, నేను తినకపోయినా వాళ్ళు పుష్టిగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా ఆయుష్ను కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని నువ్వు అంటున్నావు కదా. ప్రతి తల్లి ఇదే కోరుకుంటారమ్మా. ఒక తల్లిగా నువ్వు ఇది కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను కూడా ఒక తల్లి స్థానంలో నిలబడి నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని నీ గురించి తపన పడుతూ ఉన్నాను. నీ గురించే పనులు చేస్తూ ఉన్నాను. మరి అలాంటిది నువ్వు నీ పిల్లల గురించి నన్ను అంతగా అడుగుతూ ఉంటే నేను కాదంటానా? కాదు అని అసలు అనగలనా చెప్పు? అన్నిటినీ మారుస్తాను. నీ పిల్లల జీవితం ఆనందంగా ఉండేలా చేస్తాను. అది ఒక్కసారిగా, హఠాత్తుగా కాకపోయినా కొద్ది కొద్దిగా అదృష్టం అనేది వాళ్లకు దక్కేలా చేస్తాను. అవును, నువ్వు కోరుకున్న ధనాన్ని అందిస్తాను. అది మాత్రం కాలదన్నుకోకు, ఆనందంగా అందుకో. ఏముందులే, చిన్న చిన్న అవకాశాలే కదా, కొద్దిగా అంతగా ధనమే కదా అని కొట్టిపారేయకు. ఏమో ఎవరికి తెలుసు, ఈ కొద్దిపాటి ధనం రేపు నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందేమో. ఉపయోగపడుతుందంటూ ఏముంటుంది చెప్పు. అందుకే ఏది వచ్చినా సరే ఆనందంగా అందుకు. ఏ రూపంలో అయినా సరే ధనాన్ని నీకు అందిస్తాను.
కొద్దిగా గమనంగా ఉండు, మేల్కొని ఉండు చాలు. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డకి రాబోతుంది. ఇక ఆ అవకాశం పూర్తిగా మీ జీవితాన్నే మారుస్తుంది. మీ భవిష్యత్తుని అద్భుతంగా చేయబోతుంది. ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు నీ పిల్లలు ఎన్నో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంపాదించబోతున్నారు. నీకు అందనంత ఆనందాన్ని ఇవ్వబోతున్నారు. నువ్వు కోరుకున్నది ఇదే కదా. నీ పిల్లలు బావుండాలని, నలుగురిలో తలెత్తుకుని తిరగాలని, నలుగురి చేత శభాష్ అనిపించుకోవాలని. అందుకే అది చేయబోతున్నాను. భయపడకు, నీ పిల్లలు అమాయకులని నాకు తెలుసులే. అందుకే వాళ్లతో పాటే శక్తి స్వరూపిణి అయిన ఈ దుర్గమ్మ కూడా నడుస్తాను. వాళ్ళు తప్పటడుగు వేస్తే మందలించైనా సరే మంచి దారిలో నడిపిస్తాను. నేను ఏదైనా సాధించగలను అనే పట్టుదల నీ బిడ్డకు కలిగేలా చేస్తాను. ఇక ప్రశాంతంగా ఉండు. నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి బోలెడు నీ దోసెట్ నిండా నింపుతారు. ఏదో ఒక రూపంలో వచ్చి నీ సందేహాలను తీరుస్తాను. నా పూర్తి ఆశీస్సులు నీకు, నీ పిల్లలకు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా సరే విజయం సాధించాలి అంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో ఓర్పు, సహనం కూడా అంతే అవసరం కదా. మొదలుపెట్టిన వెంటనే విజయం రాదు కదా. మెల్లమెల్లగా విజయం నీ పిల్లల సొంతం చేస్తాను. నువ్వు న్యాయంగా ఉన్నావు. నీ పిల్లలను కూడా అలానే న్యాయంగా పెంచావు. ఒకరికి అన్యాయం అనేది చేయనివ్వకుండా నువ్వు న్యాయంగా చేశావు కాబట్టి జీవితం ఖచ్చితంగా మారుతుంది. చెప్పాను కదా, నీకు అందాల్సినవన్నీ కూడా నేను అందిస్తాను. నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. ఏ రూపంలో అయినా సరే నిన్ను ఆ ధనం అనేది చేరుతుంది. ఇక నువ్వు ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి భయము నీకు అవసరం లేదు. అపజయాలనేవి నీ వెంట రానే రావు. కేవలం విజయం మాత్రమే తానుగా నీ వద్దకు చెంగు చెంగుమంటూ లేగ దూడలా ఎగురుకుంటూ వస్తుంది. ఇక నువ్వు సంతోషంగా ఉండమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అలా జరిగేలా ఈ దుర్గమ్మ నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉండగా ఇక నీకు భయం ఎందుకు, బాధెందుకు, కంగారెందుకు చెప్పు. నిశ్చింతగా ఉన్నావంటే నువ్వు కోరినంత ధనాన్ని నీ దోసిట్లో నింపుతాను. అమ్మా ఇది చాలు, ఈ సంతోషం చాలు అని నువ్వు అనేంత వరకు నిన్ను సంపదతో ముంచెత్తుతాను. నీకున్న అప్పులన్నీ తీర్చేసి నీకు కావలసిన బంగారాన్ని, అలానే నువ్వు కోరుకుంటున్న సొంత ఇంటిని నేను నీకు చేరవేస్తాను. ఇక సంతోషంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని అయితే అందించారండి. సో విన్నారు కదండి, దుర్గమ్మ ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవన్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.